ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలో దారుణం జరిగింది. జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. అతి వేగంగా వచ్చిన ఇసుక లారీ వీరిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు మల్లంపల్లిలో నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జి పనుల్లో కార్మికులుగా పనిచేస్తున్నారని సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. హనుమకొండ నుంచి ములుగు వైపు వెళ్తున్న ఇసుక లారీ వైన్ షాప్ ముందు నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు యువకులను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గతంలో కూడా మల్లంపల్లి వద్ద కెనాల్ బ్రిడ్జ్ కుంగిపోయింది. గత ఏడాది ఆగస్టులో ఈ బ్రిడ్జ్ కుంగిపోవడంతో వాహనాలను దారి మళ్లించారు. నిత్యం వందల సంఖ్యలో ఇసుక లారీల రవాణా కూడా బ్రిడ్జి కుంగటానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.